ప్రభుత్వ ఉద్యోగాల కోసము ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఇదొక శుభవార్త అని చెప్పొచ్చు. సో, నవోదయ విద్యా సంస్థలలో 1377 ఉద్యోగాల కోసము నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో, అయితే ఇవి ఏ ఏ కేటగిరీస్‌లోని ఉద్యోగాలు, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఫీజులెంత అన్నటువంటి విషయాలన్నిటిని ఇప్పుడు అఫీషియల్‌గా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్‌లో మనం ఒకసారి ఇక్కడ ప్రభుత్వ కొలువుల కోసము ఎదురు చూస్తున్నటువంటి వారి గుడ్ న్యూస్. దేశంలోని నవోదయ విద్యాలయాల్లో సిబ్బంది నియామకానికి, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకానికి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. దేశంలోని 1377 నాన్ టీచింగ్ సిబ్బంది భర్తీకి నవోదయ విద్యాలయ సమితి ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఉద్యోగ స్థాయిని బట్టి భారీ వేతనాలను అందించనున్నారు. అర్హులైన వారు ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. ఫీమేల్ స్టాఫ్ నర్సులు 121, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు 5, ఆడిట్ అసిస్టెంట్ 12, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ 4, లీగల్ అసిస్టెంట్ 1, స్టెనోగ్రాఫర్ 23, కంప్యూటర్ ఆపరేటర్ 2, క్యాటరింగ్ సూపర్వైజర్ 78, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ 381, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబింగ్ 128, ల్యాబ్ అటెండెంట్ 161, మెస్ హెల్పర్ 442, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 19 చొప్పున పోస్టులు భర్తీ చేస్తారు. సో, అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి సంబంధిత విభాగంలో డిప్లొమో, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పనిచేసిన అనుభవం ఉండాలి. పోస్టుల వారీగా వేతనాలు ఎలా ఉంటాయంటే వారికి ఇచ్చేటువంటి జీతభత్యాలు ఏ విధంగా ఉంటాయంటే ఫీమేల్ స్టాఫ్ నర్స్కి లెవెల్ 7లో 44,900 నుంచి 1,42,400. సో, ఇది ఫీమేల్ నర్స్కి, స్టాఫ్ నర్స్కి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసరు, లీగల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రం 35,400 నుంచి 1,12,400. స్టెనోగ్రాఫరు, కంప్యూటర్ ఆపరేటరు, క్యాటరింగ్ సూపర్వైజర్కి 25,500 నుంచి 81,100. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ హెచ్క్యూ ఆర్ఓ క్యాడర్, జూనియర్ సెక్రటరియట్ ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ 19,900 నుంచి 63,200. ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పరు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కొలువులకు 18,000 నుంచి 56,900 చొప్పున మొత్తము వేతనము అందించనున్నారు. సో, ఒక రకంగా చెప్పాలంటే ఇవి భారీ రకమైనటువంటి శాలరీసే. ఎందుకంటే 44,000 స్టాఫ్ నర్సుకు 44,900 నుంచి 1,42,400. అలానే మీకు ఇక్కడ జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ చూస్తే 35,000 నుంచి 1,12,000. సో, తర్వాత ఈ ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషను, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్ష అనేది హిందీ, ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. తప్పు సమాధానానికి పావు మార్క్ కోత విధిస్తారు. అంటే ఒక తప్పు రాస్తే 0.25 మార్క్స్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, తీసేస్తుంది. ఒక మార్క్ వస్తే దానికి ఇంకొక తప్పు మార్క్ రాస్తే 0.25 మార్క్స్ తగ్గిపోతాయి. సో, దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూసీ అభ్యర్థులకు 1,500 రూపాయలు, ఫీమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులకి. మిగతా వాటికి 1,000 రూపాయలు ఇతర పోస్టులకి. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు మాత్రము 500 రూపాయలు. తెలుగు రాష్ట్రాల్లో ఉండే పరీక్షా కేంద్రాలు అనంతపురము, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదు, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్. ఇవి తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ఎగ్జామ్ సెంటర్స్. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులకు ఉండాల్సిన విద్యార్హతలు, వయోపరిమితులు, రిజర్వేషన్లు వీటన్నిటినీ నవోదయ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అఫీషియల్ నోటిఫికేషన్ చూడొచ్చు. అలా కాకుండా నా వెబ్సైట్ ఉంది, నా వెబ్సైట్లో అయినా మీరు చెక్ చేయొచ్చు. రీచ్ అండ్ రైజెస్.com అనే వెబ్సైట్లో కూడా సెర్చ్ చేయొచ్చు.